హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇదైతే. ఎస్జిటి ప్రిపరేషన్ ప్లాన్ గురించి ఒకసారి మీ వే ఆఫ్లో చెప్పండి మేడం అనేసి అడిగారండి. సో ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎవరికి వారు తగినట్టుగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 అవర్స్ చదివే వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, లైక్ హోమ్ మేకర్స్ ఉంటారు, అండ్ మన ఇలా ఇంట్లో ఉండి ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉంటారు. సో వారి యొక్క కన్వీనియంట్ టైంని బట్టి మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది మనం చేసుకోవచ్చు. ఒకటి అండి, మన దగ్గర కాన్ఫిడెంట్ లెవెల్స్ కన్నా ఉండి కమిట్మెంట్ కన్నా ఉంటే 6 అవర్స్ కానీ 5 అవర్స్లో కానీ బాగా చదివేసి మార్క్స్ కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. సో ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఒకసారి నా వే ఆఫ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లుగా అయితే ఈ టైం టేబుల్ని ఫాలో అవ్వండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రిపరేషన్ ప్లాన్ స్టార్ట్ చేయబోదు మెయిన్గా మనకు ఉండాల్సిన అవగాహన ఏంటంటే సిలబస్ అనేది ఎలా ఉంటుంది. ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకోవడం ముందు సిలబస్ చూడాలి, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉండాలి. ఈ రెండు మనకు మైండ్ సెట్లో ఉండాలి. సిలబస్ అనేది నువ్వు చూసుకోక అరే 6th నుండి 10th క్లాస్ వరకు చదవండి అనేసి అన్నారు కదా అనేసి ఒక అవగాహన లేకుండా ఉంటే మాత్రం మనం సక్సెస్ కాలేము. ఫస్ట్ మెయిన్గా ఉండాల్సింది మనకు సిలబస్ అండి. ఇన్ కేసు ఫస్ట్ గన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డిఎస్సి ఫస్ట్ టైం గన రాస్తున్నట్లుగా అయితే మెయిన్గా మనం చూసుకోవాల్సింది సిలబస్ అనమాట. సో సిలబస్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, అందులో ఉండే అంశాలు ఏంటి, ఇవన్నీ ముందు మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి వీడియోని జాగ్రత్తగా వినండి. వెయిటేజ్ అంశాలు అంటే మనకి ఏదైతే బర్డెన్గా ఉంటాయో వెయిటేజ్గా ఉండే టాపిక్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అరే మనకు గత డిఎస్సిలో ఏంటంటే మన స్ట్రాటజీ అనేది ఎక్కడ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాము, ఎందులో మార్క్స్ తక్కువ వచ్చాయి, దాన్ని కన్నా చూసుకుంటే ఏ సబ్జెక్ట్ అయితే మనకు వెయిటేజ్ ఎక్కువగా ఉంటుందో ఆ టాపిక్స్ని చూడడానికైతే ట్రై చేయండి, ఓకేనా. సో సెకండ్ వన్ చెప్పేది ఏంటంటే మనకు ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్ అండి. ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్, ఓకేనా. హై వెయిటేజ్ టాపిక్ అంటే ఇక్కడ మనకు వెయిటేజ్గా ఉండే టాపిక్స్ ఏంటి, కంటెంట్ అండ్ మెథడాలజీ. సో కంటెంట్ అండ్ మెథడాలజీ. కంటెంట్ కనుక చూసుకుంటే 3rd నుండి 10th వరకు ఉంటుంది. సో వారి యొక్క విభాగాలకు మనం మెయిన్గా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, 3rd to 10th వరకు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, ఇక్కడ టైం టేబుల్ అండి. టైం టేబుల్ అండ్ స్టడీ అర్థం చేసుకుంటూ ఉండండి చెప్పేటప్పుడు. ఇందులో ఏంటంటే మనము డైలీ కానివ్వండి, వీక్లీ 1 టైం కానీ స్టడీ ప్లాన్ అనేది చేసుకోవాలి. అండ్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90 days డ్యూరేషన్ ఇచ్చారు అనుకోండి, అంటే టుమారో నుండి మనకు 90 days ప్లాన్ అనేది వేసుకుందాం. 3 months మేబీ ఫిబ్రవరి ఎగ్జామ్ మనకు నోటిఫికేషన్ అంటే ఏప్రిల్ అలా ఆ టైంలో మనకు ఎగ్జామ్ ఉంటుంది అనుకోండి. ఈ 90 days డ్యూరేషన్లో వీక్లీ మనము ఏమేమి చదవాలి, ఏ టాపిక్స్ కంప్లీట్ చేయాలి, అండ్ దేనిలో మనం వెనుకబడి ఉన్నాము, ఇలా మనం ప్లాన్ చేసుకోండి ఉన్నామనుకోండి. ఆ ప్లాన్ ప్రకారం మనం చదువుకుంటూ వెళ్ళాలి. టైం టేబుల్స్ ఏంటంటే మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని అందిస్తాయండి. సో ఈ టైం టేబుల్ మనము డైలీ వేసుకోవచ్చు, డైలీ అరే ఈ టాపిక్స్ చదవాలి, అండ్ వీక్లీ కూడా మనం చదువుకోవచ్చు. వీక్లీ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ వీక్లీ ప్లాన్ తీసుకుందాం అనుకోండి. ఈ వీక్లో మనం ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి అనేసి ఒక ప్లాన్ వేసుకోవాలి. లేదు 1 dayలో అంతా మేము ఈ వీక్ అంతా ఒకటే సబ్జెక్టు చదవలేము, డైలీ ఒక 2 సబ్జెక్ట్స్ని కవర్ చేస్తామంటే యాజ్ వెల్ మీ చాయిస్ అండి. అంటే ఇక్కడ ఏంటి, కంటెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బర్డెన్గా ఉండే టాపిక్స్, ఎక్కువగా మనకు వెయిటేజ్గా ఉండే టాపిక్స్ని ఫస్ట్ చదవడానికైతే ట్రై చేయండి. ఈ 6th, 7th, 8th, 3rd, 4th ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మనకు చదివిన అంశాలు కాస్త తెలిసిన బేసిక్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఎక్కువగా సిలబస్ కష్టంగా ఉండేది ఏంటంటే 8th, 9th, 10th ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో వాటిని డైలీ మనకు అనదర్ సబ్జెక్ట్ కూడా చదువుతాం మేడం అనుకుంటే యువర్ విష్ అండి, మీరు చదవండి. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ సబ్జెక్ట్కి ఇవ్వండి, సెకండ్ ప్రిపరేషను
యాజ్ యూజువల్ అండ్ మనకు మెథడ్ కానివ్వండి, పిఐఈ, సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ చూద్దాము. సో ఈ అంశాలు మీరు డైలీ చూడండి లేదా వీక్లీ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఫోర్త్ స్టెప్ అండి. ఫోర్త్ స్టెప్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకు మాక్ టెస్ట్ అండి. సో మాక్ టెస్ట్ లేదా ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ మెయిన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ప్రాక్టీస్ అనేది మెయిన్ కీ రోల్ ఉంటుంది మనకి ఇక్కడ. ఈ మనకు మాక్ టెస్ట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఏంటంటే మెయిన్గా మనము క్రమం తప్పకుండా ఈ ప్రాక్టీస్ అనేది చేయాలండి. అండ్ ఇది ఎలా ఉంటుందంటే మన యొక్క టైం మేనేజ్మెంట్ని, అలాగే మనము ఎంతలో మన యొక్క స్ట్రాటజీ అనేది తెలుస్తుంది. ఎంత ఫాస్ట్గా మనము మూవ్ అవుతున్నామా సబ్జెక్ట్లో, ఎక్కడ మనకు మిస్టేక్స్ చేసామా, ఎక్కడ మనకు మన యొక్క మార్క్స్ అనేవి తగ్గాయా పెరిగాయా అనేది మనకు ఈ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడంలోనే తెలిసిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే రివిజన్ ఆఫ్ కీ టాపిక్స్ అండి. రివిజన్ ఆఫ్ కొంచెం రఫ్గా రాస్తున్నానండి, సో డోంట్ మైండ్ అందరికీ. రివిజన్ ఆఫ్ కీ టాపిక్స్ అండి. రివిజన్ ఆఫ్ కీ టాపిక్స్ అంటే మెయిన్ ఏంటంటే మనము డైలీ ఈ అంశాలు మనం ఏదైతే చదివి ఉంటామో వాటిని రివిజన్ చేయాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి, ఓకేనా. నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల గుర్తుండిపోతుంది. అరే ఈ అంశం మనం ఎక్కడో చదివాం కదా, సో దీనికి ఆన్సర్ అనేది ఏముంటుంది. 1 or 2 టైమ్స్ ఒక టాపిక్ని చదివితే మళ్ళీ గుర్తుకుండదండి, అది మీకు తెలుసు. రివిజన్ అనేది అనేక సార్లు చేస్తేనే, ఓకేనా. ఇది మనకు ఫిఫ్త్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటంటే జీకే అండ్ సైకాలజీ అండి. సో జీకే అండ్ సైకాలజీ ఎలా, దీని మీద మనం ఎలా ఎఫర్ట్స్ పెట్టాలి. జీకే అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ మనకు పిఐ, వాటిని ఎలా చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కంటెంట్ మెథడ్ మీద ఒక పట్టు సాధించామనుకోండి, ఆఫ్టర్ దెన్ మనకి జీకే అండ్ సైకాలజీ, పిఐ దాని మీద ఎఫర్ట్స్ పెట్టచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మామూలుగా మనం న్యూస్ పేపర్స్ చదివేసినా కూడా పర్లేదు. సైకాలజీలో మనకు ఏదైతే మనకి ఇంపార్టెంట్గా కీ రోల్గా ఉంటాయి చూడండి టాపిక్స్, అరే చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ అనేది ఉంటుంది కదా, సో వాటిని అయితే చదవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దాంతోపాటు పిఐ కూడా అండి. సో పిఐ కూడా చాలా ఇంపార్టెంట్, మనందరికీ తెలుస్తుంది. నెక్స్ట్ సెవెంత్ వన్ ఏంటంటే మెటీరియల్ అండ్ రీసోర్సెస్. మన దగ్గర ఏమేమి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదంతా చదువుతాము, మన దగ్గర ఏమేమి ఉండాలంటే ఫస్ట్ మెటీరియల్స్, దానికి అనుగుణంగా ఒక రీసోర్స్ అనేవి ఉండాలి. లైక్ ఏంటంటే మెయిన్గా మనము ఫాలో అవ్వాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలి. అంటే దానికి తగినట్టు మెటీరియల్స్ ఉండాలి. సో ఇవన్నీ గన ఉంటే మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది అంత గట్టిగా ఉంటుంది. సో ఇది ఓన్లీ ఇది ఎస్జిటి వాళ్ళకేనా మేడం అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా మీకు కూడా యూజ్ అవుతుందండి. బట్ ఏంటంటే అక్కడ చిన్న మార్పు, అదేంటి 3rd నుండి 10th క్లాస్ వరకు చదవాలి కదా అంశాలు, అక్కడ మనకు వచ్చేసరికి 6th నుండి ఇంటర్మీడియట్ వరకు వారికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే చదవడానికి ప్లాన్ చేయండి. ఇదండి ఎస్జిటి ప్రిపరేషన్ ప్లాన్. అండ్ దాంతోపాటు ఎస్ఏ ప్రిపరేషన్ ప్లాన్. ఏం అవసరం లేదు, షార్ట్ అండ్ స్వీట్గా ఒకటి చెప్తానండి. డైలీ కానీ వీక్లీ కానీ మన యొక్క స్టడీ ప్లాన్స్ అనేది నిర్ధారించుకోవాలి. ఎక్కడ మనము తగ్గాము అంటే ఏ సబ్జెక్ట్లో ఎక్కువగా వెనకబడి ఉన్నాము, దాని మీద కంటెంటే మనకి ఎక్కువ చాలా దెబ్బతీసేది. కంటెంట్లో కొద్దిగా ఎఫర్ట్ పెట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల సో మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది బాగుంటుంది, దానికి తగినట్టు మార్క్స్ కూడా వస్తాయి. సో ఈరోజు ఈ వీడియో అయితే చేస్తాను. వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. 90 డేస్ కదా, 90 డేస్ అనేది మనం అనుకుంటామండి, ఎంతలో వస్తాయో చెప్పండి. ఫెస్టివల్స్ ఉన్నాయి, ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఉంది, సో హాలిడేస్ ఉంటాయి. నెక్స్ట్ దానికి అనుగుణంగా రిలేటివ్స్ వస్తారు, ఇవన్నీ ఇంకా ఎక్సెట్రా. సో ఈ 90 డేస్లో మీరు ఫెస్టివల్స్ వదిలేయాలి, అన్నిటినీ కూడా సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ చేస్తేనే జాబ్లో ఉంటాం, లేదనుకుంటే 0.0లో 5 కూడా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు మార్క్స్. సో ఇది ఈరోజు ప్రిపరేషన్ ప్లాన్ గురించి. ప్లాన్ ఏ విధంగా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీరు ఖచ్చితంగా కొంచెం ఇంచుమించు అటో ఇటో మీ యొక్క టైంని బట్టి మేనేజ్ చేసుకోండి, ఓకేనా అండి. ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇప్పుడు నెక్స్ట్ మనకు బేసిక్స్
ఈ ఇంగ్లీషు అండ్ కంప్యూటర్ బేస్ మీద ఒక ఎగ్జామ్ అయితే ఉంది. సో అది క్వాలిఫై అయితేనే అనేసి ఒక వార్త అయితే వస్తుంది కదా, దానికి సంబంధించిన ఏమేమి చదవాలి, అసలు దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తానండి.